వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు చీఫ్ విప్ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ సందర్భంగా టీడీపీ ఎస్సీ మాదిగల సోదరులు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉప అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కేబినెట్ మీటింగ్ పెట్టి ఎస్సీ వర్గీకరణ జనాభాను బట్టి ఎస్సీ వర్గీకరణకి ఆమోదముద్ర వేయడం జరిగింది. గతంలో కూడా వర్గీకరణ చేయడం జరిగింది, కానీ అప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోవడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి బిల్ పాస్ చేస్తున్నందుకు ఆయనకు వినుకొండ తెలుగుదేశం మాదిగ సోదరులు అందరూ ఆయనకు అభినందనలు చెప్పారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతుంది. అయితే ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నాడు ఈదుబూడిలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఆ రోజు ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ప్రారంభం చేశాడు. అప్పటి నుంచి గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాడుతూనే ఉన్నాడు. కానీ కొన్ని దుష్టులు అడ్డపొడి ఆ ఉద్యమాన్ని ఇచ్చేసి కొంతమంది బలవటం, కొంతమంది చచ్చిపోవటం జరిగింది. అయితే నిన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 3 రోజుల నాడు క్యాబినెట్ మినిస్టర్ అందరం క్యాబినెట్ పెట్టి ఆ మీటింగ్లో వర్గీకరణకి మేము తెలుగుదేశం పార్టీ కూటమి మేమంతా రెడీగా ఉన్నాము, వర్గీకరణ మేము చేస్తాము అని మాట ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా వినుకొండ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగ సోదరులందరూ మేమంతా ఆయనకి అభినందనలు చెప్తున్నాం. 5 మండలాలు టౌన్ కలుపుకొని మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగలందరం ఆయనకి అభినందనలు చెబుతున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో పోరాడుతున్న ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి ఎందుకు మనకి బాధ్యత, మనకి మాలలు కానీ మాదిగల సోదరులు మాదిగలు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెడదామని ఆయన మాకు చేయటం మా మాదిగలకి ఎంతో అంటే రిజర్వేషన్ మాకు జనాభా మేము తక్కువైనా కానీ ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువైనా మేము మాదిగలు తక్కువైనా కానీ వాళ్ళకి మాకు 6% వస్తుంది, వాళ్ళకి 8% వస్తుంది. అయినా కానీ మేము సంతోషపడతాం. ఎందుకంటే ఈ ఉద్యమం ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ మందకృష్ణ మాదిగ గారికి కూడా ఆయన చేసిన కష్టము, ఆయన చేసిన తిరుగుళ్ళకి 30 ఏళ్ల నుంచి ఆయన ఎంతో ఇబ్బందులు పడి ఎంతో బాధపడ్డందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. మా కుల పెద్దలు వరల రామయ్య గారు కానీ, హోంమంత్రి అనితమ్మ గారు కానీ, ఎస్సీ కార్పొరేషను చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు కానీ, ఈ పిల్లి మాణిక్యాలరావు గారు కానీ, వీళ్ళంతా ఎంఎస్ రాజు గారు ఎస్సీసీఎల్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు కానీ మన ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎందుకయ్యా మాకు ఈ గోళ, ఈ వర్గీకరణ మాకు చేసి పెట్టమని ముఖ్యమంత్రిని అడగటము, మన మందకృష్ణ గారు వచ్చి వీళ్ళందరూ మా మాదిగ పెద్దలందరినీ రాష్ట్రంలో మాదిగ పెద్దలను కలవటము, వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి గారికి చెప్పి సపోర్ట్ చేసి మాకు చేయండి, ఇది ఒకవేళ మాకు రిజర్వేషన్ తక్కువైనా కానీ మా పిల్లలు మేము జనాభా తక్కువైనా కానీ చేసెత్తి ఈ బాధ పోద్దని వీళ్ళందరూ మా పెద్దలందరూ చెప్పటము, ఆయన దానికి స్పందించి మాకు ఇది రిజర్వేషన్ చేయటం మాకెంతో సంతోషంగా ఉంది. మేము అభినందనలు తెలియపరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రి గారికి. ముందులో తొందరగా ఒక నెలలో ఇదంతా కంప్లీట్ చేసి రిజర్వేషన్ సాధించాలని. మాలలకు మాల సోదరులు మాకేమో యాంటీ కాదు, మేము వాళ్ళు అన్నదమ్ములుగానే ఉంటాము, కానీ వాళ్ళ మీద మేము ఇదేగా కాదు. మేము ఎందుకంటే ఎవరు హక్కులు వాళ్ళకు ఉంటే, ఎవరు బాధిస్తులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇది తొందరగా చేయాలని మన వినుకొండ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఆంజనేయ గారు కూడా సిపి పైనాక మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఎస్సీ రిజర్వేషన్ చేస్తే మంచిదండి, ఎందుకు ఈ గొడవలని ఆయన కూడా చెప్పటం ముఖ్యమంత్రి గారికి ఏమిటి ఆయన స్పందించడం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. రెడీ బాబు. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి మా మాదిగ సోదరులందరికీ వందనాలు.
ఈ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక ఉద్యమం 30 ఏళ్ల క్రితం వెన్నుకొని వటవృక్షమంతం అయ్యి ఈ రోజున మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారికి విద్యలో, ఉపాధిలో, సామాజిక అసమానతలకు తావు లేకుండా సమాన న్యాయం జరగడానికి కారణమైనటువంటి కృష్ణమాది గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాము. అలాగే ఈ రోజున ఇటువంటి బృహత్తర కార్యక్రమము ఎవరు అండ లేకుండా జరిగే కార్యక్రమం కాదు. 1994లోన ఈ కార్యక్రమం రిజర్వేషన్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే 96, 97లోనే దీన్ని ఆమోదముద్ర వేసి మన సమస్య, మన పోరాటం న్యాయమైనదని తెలుసుకొని మన మాదిగలకు పెద్దన్నలాగా ఉంటానని డొప్పు కొట్టి చాటి చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఈ సభాముఖంగా మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే అప్పటి నుంచి చేస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అధికారంలో లేకపోయినా కానీ, లేకుండా కొన్నిసార్లు గొలిపోవటంలో కారణమైనా కానీ ఈ 35 సంవత్సరాలు మాకు పరిపూర్ణటువంటి వెన్నుదన్నులుగా నిలబడి మాకు కావాల్సిన ఆర్థిక సహాయాలు కానీ, మాకు నైతిక విలువలకి నాకు కావాల్సిన నైతిక బలానికి కారకమైన మా గౌరవ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు, వారందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగనే విద్యా సమైక్యలకు మాకు సహకారం ఇచ్చినటువంటి ఉద్యోగస్తులకు, మహిళా శక్తికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని వర్ధిల్లాలని, మేము బ్రతికినంత కాలము మా జీవితం, మా పిల్లలము, మా మాదిగ సోదరులందరము తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండి వారి గెలుపు కృషి చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జీవి ఆంజనేయులు గారికి, ఆ తర్వాత మాదిగలు అడుగుతున్నటువంటి కోరిక సమంజసమైనదని, అధికారం ఉన్నా లేకున్నా కొన్ని సంవత్సరాల నుంచి మాదిగల ఇంట్లో పెద్ద కుమారుణ్ణి నేను పనిచేసి పెడతాను, ఎటువంటి ఒడిదుడుకులకు, ఎటువంటి భయాలకు, ఎటువంటి ప్రేరణ కలిగినా కూడా వాటన్నింటికి తలగ్గకుండా మాదిగలు అడుగుతుంది సమంజసమైన కోరికని చెప్పేసి మాదిగలకు వెన్నుదన్నుగా ఉంటూ మాదిగల్ని ఎస్సీ రిజర్వేషన్కి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ గారికి చేయూతనిస్తూ మాదిగల్ని ఈరోజు ఏబిసిడీలుగా మాలల్ని